ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 30% ఓట్లు లేవు అనేది నేనే తీసుకొచ్చిన ప్రస్తావన. ఎందుకంటే ఈ మైగ్రేషన్ వల్ల అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళు అక్కడ లేరు అనేదాన్ని ఎస్ఐఆర్ ద్వారా టోటల్గా వితౌట్ కాస్ట్ అంటే కులం కానీ మతాన్ని కానీ టార్గెట్ చేయకుండా, ప్రాంతం కానీ టార్గెట్ చేయకుండా జనాలు తక్కున్నప్పుడు అది ఏంది అనేది జెన్యూన్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ఏమైపోయింది, మోస్ట్ ఆఫ్ ది ఎస్ఐఆర్ల కాంప్లికేషన్స్ ఏంటంటే పబ్లిష్ చేయాలి. అంటే మీ ఓటు మేము డిలీట్ చేస్తున్నాం అనుకోండి, ప్రాపర్గా మీరు గ్రౌండ్ వర్క్ చేసి పబ్లిష్ చేయాలి. వీళ్ళు ఏం చేసారంటే ఎస్ఐఆర్లో బీహార్లో ఎస్పెషల్లీ ఈ కొన్ని ఊర్లు ఉన్నాయి, ఇక్కడ గోపాల్గంజ్, కిషన్గంజ్, పూర్ణియా, ఇవన్నీ కూడా నేపాల్ బౌండరీ సైడ్ ఉంటాయి. మొత్తం ఆ కాన్స్టిట్యున్సీస్ మొత్తం దగ్గర 38 డిస్ట్రిక్ట్స్లలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీస్లలో కేవలం మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ వాళ్ళని డిలీట్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. నేను అనేది ఏంటంటే జూబ్లీ హిల్స్ని ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మనం బీహార్లో ఏం చేసినామంటే ఈ జూబ్లీ హిల్స్లో ఏదైతే ఈరోజు చామల కిరణ్ రెడ్డి ఆయనంతలో ఆయనే 30% ఓట్లు లేవు అంటారు, అక్రమ వలసదారుల కోసం పోరాటం చేసినట్టుంది అండి. ఇప్పుడు ఆయనే కాంట్రాడిక్ట్ చేస్తుండు. జనరల్గా మన భారతదేశంలో ఎస్ఐఆర్ చేసి దీంట్లో ఏ కులం అని సంబంధం లేదు, ఎవరు లేరు, ఇందులో బేసిక్ ఏం చేయాలి, ప్రాపర్ డాక్యుమెంటేషన్, లేని ఓట్లు, ఎక్కడెక్కడన్నా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓట్లు, కొన్ని ఊర్లో ఉన్న ఓట్లు, కొన్ని ఇక్కడ ఉన్న ఓట్లు ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ఆయన అడిగి, ఇప్పుడు మీకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, మీరు ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటారు ఓటు, మీ ఊర్లో పెట్టుకుందాం అనుకుంటారా, హైదరాబాద్ నగరంలో పెట్టుకుందాం అనుకుంటారా, డిస్కస్ చేసి ఓటర్ అనేటి ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డిలీట్ చేసేటప్పుడు, సో దట్ ఆప్షన్ తీసుకుంటాడు ఓటర్. ఇప్పుడు ఊర్లో పోయి నేను 20 ఏళ్ళ నుంచి ఊర్లో లేను అనుకోండి, మా ఊర్లో ఆస్తున్నప్పుడు నాకు అక్కడ ఓటు వస్తుంది అనుకోండి, నేను హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా ఓటు ఉంది అనుకోండి, నేను డిసైడ్ చేసుకుంటా. కానీ ఏం లేకుండా 2 ఓట్లు డిలీట్ చేసి, అంటే నేను అనేది ఏంటంటే ఎస్ఐఆర్ సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చిందండి ఎస్ఐఆర్ మీద, ఇదంతా జెన్యూనే ఉంటే. ఇక్కడ ఏమైపోయిందంటే మీ అందరికీ తెలుసు బీజేపీకి మైనార్టీలు ఓట్లేరని, మైనార్టీలు అందరూ 69 లక్షల మంది వలసదారులు వచ్చిరంటే మీరు నమ్ముతారా? రారు కదా. మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీనే వచ్చింది. నేనేమంటున్నా, వీళ్ళు ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా డెమోక్రసీలో ఏదైతే మెయిన్ స్తంభం ఉందో, సీమాంచల్ ఎగ్జాంపుల్, సీమాంచల్ ఎన్డీఏ లీడ్లో ఉంది. నేనేమంటున్నా, నేను చెప్పేది వినండి, ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా వీళ్ళు మెయిన్ పిల్లర్ ఆఫ్ ఓట్ హక్కు అనే దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ మిస్యూజ్ చేశారు. నేను అనేది జెన్యూన్గా చేసే ప్రాబ్లం లేదు, జెన్యూన్గా చేస్తే మేము ఎందుకు కూడా చేస్తాం, ఓకే జెన్యూన్ చేసాం, మాకేం అవసరం. కొంతమందిని కావాలని మార్జినలైజ్ చేస్తున్నారు అని చెప్పి మనం పోరాటం చేసినాం అక్కడ. లేకపోతే దాంట్లో కామన్ సెన్స్ ఎట్లుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ని కరెక్ట్ చేయండి, ఏం కాదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో అందరు రకాల మనుషులు ఉన్నారు. జూబ్లీ హిల్స్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు చాలా మైగ్రేట్ అయ్యారు, చాలామంది ఇక్కడ ఉంటలేరు, వేరే వేరే రాష్ట్రాల పోయి బతుకుతారు. డెఫినెట్గా మీరు కరెక్ట్ చేయడంలో తప్పు లేదు, నేను దాన్ని తప్పు పడతలేము. కానీ మార్జినలైజ్ చేయడానికి కేవలం ఈ ఓటర్లనే మార్జినలైజ్ చేయాలి, వీళ్ళని మార్జినైజ్ చేయాలని చెప్పి కొన్ని కులాలను, కొంత పేదవారిని, కొంతమంది ఎందుకు చెప్తానంటే సార్, అక్కడ చెప్పారు కిషన్ గంజ్, సీమాంచల్ ఏరియా, కిషన్ గంజ్ డెమోగ్రఫీ ఎందుకు మారుతుంది, ఎంత స్పీడ్గా ఎందుకు మారుతుంది? 30% ఉన్నటువంటి హిందూ ఓట్లు, అంటే 70% హిందూ ఓట్లు 40%కి ఎందుకు పోయినారు సడన్ గా ఒక 10 ఏళ్ళలో? ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీ అక్కడ సమస్తీపూర్ కాన్స్టిట్యున్సీ ఏమైంది, లేకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీ ఏమైంది, అదే కిషన్ గంజ్లో ఏం జరుగుతుంది ఐడెంటిఫై చేస్తాం కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 5 లక్షల ఓట్లు పెరిగి అదే ఖైరతాబాద్లో 1,50,000 పెరగకపోతే 5 లక్షలు ఏమనుకోవాలి? ఇది బీహార్ ప్రజల మనసులో ఉన్నట్టు. అందుకోసం కిషన్ గంజ్ కాన్స్టిట్యున్సీ మీరు రిఫర్ చేశారని చెప్తున్నా. మీరు ఆయన కాంటాక్ట్ చేసి ఎవరు కాంటాక్ట్ చేశారో ఎట్లా చేస్తున్నారో మీకు తెలుసాడ. అందుకోసమని నేను అనే పాయింట్ ఏంటంటే నాన్ ఇష్యూని ఇష్యూగా చేసే ప్రయత్నం వల్ల ప్రజలు వీళ్ళ మీద అది ప్రజల్లోకి వెళ్ళలేదు, అసలు ప్రజలకు ఏం పోయిందంటే ఎవరి కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారంటే మా ప్రజల కోసం కాదు, ఇక్కడ ఎవరి కోసమో ఏ దేశ ప్రజల కోసం చేస్తున్నారనేది బూమరాంగ్ అయింది, ఏ దేశ ప్రజల కోసం అనేది బూమరాంగ్ అయింది. కరెక్ట్ కిషన్ గంజ్ కాన్స్టిట్యున్సీ అటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ దేశం కోసం బూమరాంగ్ అయింది. కాబట్టి ఈ దేశం కోసం ఆలోచించని పార్టీలకు మేము ఎందుకు ఓటేయాలంటేనే సింగిల్ డిజిట్ వస్తుంది. అంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒకసారి జూబ్లీ హిల్ ఏంటి అసలు ఫైట్ లో లేకుండా పోయింది బీజేపీ. సేమ్ ఇప్పుడు మీకు అదే బీహార్ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ప్రశాంత్ కిషోర్
చాలా పవర్ఫుల్ పర్సన్. ఆయన స్ట్రాటజీ కోసం దేశంలో ఉన్న చాలా రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు అనుకోవచ్చు రకంగా ఆయన స్ట్రాటజీ కోసం ఎదురు చూసినాయి. కాంగ్రెస్ పార్టీ కాదు కాదు ఇష్యూ అది కాదు, అంటే వైద్యం చేయక తెలియక తెలిసి కాదు ఇష్యూ అది కాదు. ప్రజలు ఏమంటారు అంటే రెండు మహాకూటములు పోరాటం చేస్తున్నప్పుడు, అంటే సిస్టంలో ఉన్నప్పుడు బీజేపీ మహాగఠబంధన ఎన్డీఏ అనేటువంటి ఈ మధ్యలో ఓటు చీలుతున్నప్పుడు థర్డ్ పర్సన్ చూడరు ప్రజలు, చూస్తలేరు కూడా. మీకు ఎలక్షన్ అవసరం లేదా, బీహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం అవసరం లేదా? ప్రత్యామ్నాయం ఇంకా వేరే అనుకోలేదు వాళ్ళు, ప్రజలు అనుకోలేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఓట్లు వేయలేదు. కాలం చూస్తున్నదే కదా, జేడీయూ చూస్తున్నది. ఎవరు గెలిచినా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా నితీష్ కుమార్ మళ్ళీ సీఎం కొత్తదనమే వద్దు. ఇంకా నేను కొత్తదనం వద్దని ప్రజలు అనుకోవాలి కదా, నేను అనుకోవడం కాదు. అందుకోసమే వాళ్ళు కొత్తదంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మహాగఠబంధన్ ఆపగలిగింది ఎన్డీఏ అనుకున్నప్పుడు ఎన్డీఏ కొట్టేశారు, ఎన్డీఏని ఆపగలిగితే మహాగఠబంధన్ కూడా అక్కడ కొట్టేశారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మేము థర్డ్ ఫోర్స్గా ఎమర్జీ కావడంలో కొత్త మేము వెనకబడ్డాం మాట వాస్తవం. అందుకోసమని ఎమర్జీ కావడం అంటే జేఎస్పీతో మీరు అక్కడ పార్టీతో మీరు ఇక్కడ పోల్చుకోవడం మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పంజాబ్లో బీజేపీ అకాలీదళ పార్టీ రెండు పార్టీల మధ్య వచ్చినప్పుడు మేము అంటే 20 ఏళ్ళు పరిపాలించిన అకాలీదళ పార్టీ 3 సీట్లు గెలిచిందండి, 3 సీట్లు. కారణం ఏంటంటే ఓటరు ఆ పార్టీ కొత్తగా వచ్చిన ఆ పార్టీ అయిండొచ్చు, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకోవడంలో ఆ రెండు పార్టీలను చూసినారు, మమ్మల్ని చూడలే. మాకు అందుకోసం 3 వచ్చినాయి, ఈ అకాలీదళకు 3 వచ్చినాయి. సిమిలర్గా ఢిల్లీలో కూడా 15 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, మాకంటే ఎక్కువ రోజులు కాంగ్రెసే పరిపాలించింది. కానీ అక్కడ ప్రజలు ఏం చూశారు, ఆ పార్టీని చూశారు, బీజేపీని చూశారు, కాంగ్రెస్ని చూడలే. కాబట్టి కాంగ్రెస్కు 0 సీట్లు వచ్చినాయి. రీజన్ ఏంటి అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, మళ్ళీ ప్రజల 3 చెప్తున్నాను, ఎవరు ప్రధాన ప్రత్యామ్నాయం ఉంటారో వాళ్ళ వైపు ప్రజలు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి దాని ఫలితం ఇట్లా వచ్చింది. అయితే మేము ఎమర్జీ కాకూడదనే ఏం లేదు, మేము కూడా ఎమర్జీ కావచ్చు. ఏ త్రిపురలో స్థానం బీజేపీ గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు గెలిచినటువంటి పార్లమెంట్, కిషన్ రెడ్డి గారు అప్పుడు కూడా లీడ్ రాలే బీజేపీ. 66,000 ఓట్లు కిషన్ రెడ్డి గారు లీడ్ వచ్చింది, అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో లీడ్ రాలే, కాంగ్రెస్ లీడ్ వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అందుకు చెప్తాను, ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ చూశారు కాబట్టి ఎందుకు చూడలేదు అని అంటున్నారు. ఇది ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీని మా ఆంధ్రప్రదేశ్ ఎందుకు చూడటం లేదు ప్రజలు? కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చూడటం లేదు ప్రజలు? ఈ రోజున టీడీపీ వర్సెస్ వైసీపీకి వస్తే టీడీపీ చూస్తున్నారు తప్ప ఇంకో పార్టీని చూస్తలేరు కదా. ఇది సహజంగా దేశ రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. అందుకోసం ఇప్పుడు అలా చూస్తే మళ్ళీ ఫ్యూచర్ ఉండదేమో, అందుకోసం తెలంగాణలో ఫ్యూచర్ లేదు. అందుకోసమనే మేము ప్రత్యామ్నాయంగా మేము ఎదగటం. నెంబర్ 2కి మా అమిత్ షా గారు చాలా సందర్భాల్లో చెప్పాడు, మీకు నెంబర్ 2కి రండి, నెంబర్ 1 ఆటోమేటిక్గా ప్రజలే తీసుకొస్తారు అని. అందుకోసం మేము నెంబర్ 2కి వచ్చేటువంటి నెంబర్ 2కి రావడం చాలా కష్టం, చిన్న విషయం కాదు. నెంబర్ 2కి రావాలంటే చాలా కష్టపడాలి. అయితే మీరు ఎందుకు పోటీ చేశారంటే మళ్ళీ చెప్తున్నా, 1951 జనసంఘ్ పార్టీ నుంచి ఇప్పటిదాకా మేము ఏ సీట్ను కూడా ఈజీగా తీసుకోవాలి, ఏ సీటు విషయంలో ఏ ఎన్నికల్లో మేము ఆశామాచిగా తీసుకోవాలి. మేము ఎందుకు పనిచేస్తామంటే కార్యకర్తలను పెంచుకోవడం, కార్యకర్త నిర్మాణం పెంచుకోవడం, మా భావజాలను ప్రజలకు చెప్పుకోవడం, వేదికగా తీసుకోవడం, ప్రజలకు గుర్తించిన కొన్నిసార్లు యాక్సెప్ట్ చేసినప్పుడు అదే పరిస్థితి. మీకు ఇంకొక లాజిక్ చెప్తా, హుజూరాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, హుజూరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ జరిగినాయి, కాంగ్రెస్కి 7,000 ఓట్లు వచ్చినాయి. 7,000 మీరు ఇమాజిన్ చేయండి, మాకు ఇక్కడ కనీసం 15,000 ఓట్లు వస్తున్నాయి, ఆడ 7,000 ఓట్లు వచ్చినాయి. అంతేందుకు మునుగోడు కాన్స్టిట్యున్సీ లాస్ట్ ఎలక్షన్స్ కదా, మీరు టెక్నికల్గా వచ్చిన మునుగోడు లాస్ట్ ఎలక్షన్స్ మన 2013-13కి అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది తప్ప కాంగ్రెస్కి 20,000 25,000 ఓట్లు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, మీరు అన్నారుగా రావడం రాకపోవడం అనేటువంటిది అనేక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అసలు అప్పటిదాకా నేను మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నా, 2018-19 పక్కన పెడదాం, ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏమైతే తెలియదు. ఆ ఎలక్షన్స్ వరకు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటే, దాని ఐడెంటిటీ ఉంటే, లైక్ ఒరిస్సా, లైక్ పంజాబ్, లైక్ ఢిల్లీ ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి. లేనప్పుడు సహజమైన ప్రత్యామ్నాయం మేమేం కదా. అప్పటిదాకా ఉంటారా ఆ పార్టీ, ఇంటర్లో కొట్లాడుకుంటారా, ఉండరా అనేకమైన ప్రశ్నలు 3 సంవత్సరాలు జరగబోతున్న రాజకీయ ఇప్పుడు పోటీ ఇచ్చారు. నేనేమంటున్నా అంటే నేనేమంటా, మునుగోడులో ఎవరు పోటీ ఇచ్చారు, హుజూరాబాద్ ఎవరు పోటీ ఇచ్చారు, కానీ ఫలితం ఏమైంది, రిజల్ట్ ఏమైంది చూసాం. జూబ్లీ హిల్స్ ఫలితాలపై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి స్పందించారు. బైపోల్లో కాంగ్రెస్ డబ్బు అధికారంతో గెలిచిందని కూడా ఆయన విమర్శించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. నడుస్తున్నది ఇప్పటి వరకు జరిగిన సడలిన ప్రకారము పైసల ప్రభావం బాగా కనిపిస్తుంది అక్కడ. సింపుల్. అయినా కానీ బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేనైతే పనే చేసుకుంటూ పోతాను, ఎక్కడ అవసరం ఉన్నా నన్ను పిలవచ్చు.
వదిలిపెట్ట ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా దానికి వెనుకమటే ఉంటాం మేము. భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉంటుంది పని గురించి. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లు వేసిన మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.